ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికి నమస్కారం. ఇవాల్టి వీడియోలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, తిథి ఏ రోజున వచ్చింది, మరియు తొలి ఏకాదశి పూజకి కావలసినటువంటి పూజా సామాగ్రి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జూలై 6, 2025 అంటే ఏకాదశి నాడు తొలి ఏకాదశి వచ్చినది. ఈ ఏకాదశి జూలై 5వ తారీఖు సాయంత్రము 6:58కే వచ్చింది. కానీ సూర్యోదయానికి ఉండేటటువంటి తిథినే మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి జూలై 6వ తారీఖు తొలి ఏకాదశి పండుగను చేసుకోవాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది, ఏ దేవత ఆరాధనకైనా సరే కావలసింది ముఖ్యంగా భక్తి మాత్రమే. అంతేగాని హంగులు, ఆర్భాటాలు, పూజా సామాగ్రులు కొనటము, కేవలం పూజ కోసమే సామాగ్రి వస్తువులు కొనటం అనేది అనవసరము. మరియు వెండి కుందులు, వెండి పళ్ళాలు, ఆ దేవుణ్ణి పూర్తిగా పూలతో నింపి అలంకరించి ఈ విధంగానే చేసుకోవాలి అనేటటువంటి నియమాలు ఎక్కడా లేవు. ఇటువంటివి చేయాల్సిన అవసరమూ లేదు. ఎవరి స్థోమతను బట్టి, ఎవరికి ఉన్న దాంట్లో వారు భక్తి ప్రధానంగా చేసుకుని చక్కగా పూజ చేసుకోవాలి. కాబట్టి చక్కగా భక్తి ప్రధానంగా మనసును లగ్నం చేసుకొని పూజ చేసుకోండి. అయితే తొలి ఏకాదశి నాడు కావలసినటువంటి పూజా సామాగ్రులు రోజు నిత్యము మనం వాడుకునేటటువంటి వస్తువులు సరిపోతాయండి. ప్రత్యేకంగా వీటి కోసం కొనవలసిన అవసరం లేదు. ఏమేం వస్తువులు కావాలో తెలుసుకుందాం. మొదటగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విగ్రహము లేదా ప్రతిమ లేదా ఫోటో. ఇక్కడ చాలామంది విష్ణుమూర్తికి అవతార రూపానికి చెయ్యాలా అండి, లక్ష్మీనారాయణకు చెయ్యాలా అండి, నరసింహస్వామి వారికి చెయ్యాలా, ఇలా నియమం ఏమీ లేదమ్మా. కేవలం విష్ణుమూర్తికి సంబంధించిన ఏ రూపాన్నైనా సరే తొలి ఏకాదశి రోజున మీరు కొలవవచ్చును, పూజ చేయవచ్చును. కాబట్టి చక్కగా విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఫోటోలు, లక్ష్మీనారాయణుల ఫోటోలు, ఏ ఫోటోనైనా పెట్టుకుని పూజను చేసుకోవచ్చును. ఒకవేళ ఇంట్లో గనక విగ్రహ ఆరాధన గనక ఉన్నట్లయితే చక్కగా విగ్రహాన్ని పూజలో ఉంచుకుని పూజను చేసుకొనవచ్చును. ఇక రెండవది పువ్వులు. వివిధ రకాల పూలు, మన ఇంట్లో ఉండేటటువంటి పూలు చక్కగా కోసుకొని స్వామివారికి పూజను చేసుకోవచ్చును. కాకపోతే ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి పూజ రోజున మాత్రం తులసి దళాలతో చక్కగా పూజను చేసుకోవాలి. కాబట్టి ఎక్కువగా తులసి దళాలతో స్వామివారికి అర్చన ఇత్యాదులు తులసి దళంతో చేస్తే చాలా మంచిది. ఇక తరువాతది పండ్లు. ఈ పండ్ల విషయానికి అయినా సరే ఆ మాసంలో ఏవేమి దొరుకుతాయో ఆ పళ్ళు ఏవైనా సరే స్వామివారికి నివేదన చేయవచ్చును. అరటి పళ్ళు, మామిడి పళ్ళు, దానిమ్మ పళ్ళు, ఇటువంటివి మనకి ఏవి దొరికితే పూజా సమయానికి ఆ పళ్ళని స్వామివారికి నివేదన చేయవచ్చును. ఫలానావే పెట్టాలని నియమాలు ఎక్కడా లేవు. ఇక ఒత్తులు. ఈ ఒత్తుల్ని ఎటువంటి ఒత్తులు వాడాలి, జిల్లేడు ఒత్తులు వాడాలా, తామర ఒత్తులు వాడాలా, ఇటువంటివి ఎక్కడా నియమాలు లేవండి. రోజు చక్కగా మనం దీపారాధన చేసుకునే ఒత్తులని వాడితే సరిపోతుంది. ఇక దీపారాధన చేసేటప్పుడు ఆవు నూనెని, చక్కగా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని వాడటం చాలా మంచిది. ఇక తరువాతది హారతి పళ్ళెం. ఈ హారతిని స్వామివారికి ఇవ్వటానికి చాలామంది పళ్ళాన్ని వాడుతూ ఉంటారు, కొంతమంది ఏకాహారతిని వాడుతూ ఉంటారు. ఏదైనా సరే సరిపోతుంది. ఇక అగరబత్తీలు విషయానికి వస్తే అగరబత్తులు వెలిగించటం లేదా ధూపాన్ని స్వామివారికి వేయటం ఇటువంటివి చేసుకొనవచ్చును. ఇక పూజకి కావలసిన వాటిల్లో రోజు ఉపయోగించే వాటిలాగే గంధము, కుంకుమ, పసుపు ఇటువంటివి వాడుకొనవచ్చును. ఇక తాంబూలము అంటే స్వామివారికి తాంబూలాన్ని సమర్పించేటప్పుడు తమలపాకులు, ఒక్కలు ఇవి పూజకు కావాలి. ఇక వస్త్రాల విషయానికి వస్తే విష్ణుమూర్తి స్వరూపానికి నూతన వస్త్రం సమర్పించడం అనేది చాలామంది ఇళ్లల్లో ఆనవాయితీగా ఉంటుంది. కాబట్టి వారు నూతన వస్త్రాన్ని దేన్నైనా సరే కొని
చక్కగా ఆ వస్త్రాన్ని స్వామివారికి పూజలో సమర్పించుకోవచ్చును. ఇక ముఖ్యంగా పూజలో కావలసినవి పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇటువంటివి కలిపినటువంటి ఈ పంచామృతాలను తయారు చేసుకుని పెట్టుకొనటం పూజకి చాలా ఉత్తమమైనది. ఇక నైవేద్యం విషయానికి వస్తే పాలు, బెల్లము, వడపప్పు ఇటువంటివి నైవేద్యంగా సమర్పించవచ్చును. ఇవి సమర్పిస్తే సరిపోతుంది. స్తోమతను బట్టి ఎవరు ఏ ఆహార పదార్థాలైనా తయారు చేసుకుని స్వామివారికి నివేదన చేసినా సరే సరిపోతుంది. ఫలానావే నివేదన చెయ్యాలి అని నియమాలు ఎక్కడా లేవు. ఇక హారతి ఇవ్వటానికి స్వామివారికి చక్కగా ముద్ద కర్పూరాన్ని వాడటం చాలా మంచిది. ఇక పూజకి స్వామివారికి ఆవాహన పలికేటప్పుడు ఘంటానాదము చేయాలి కాబట్టి గంట, ఇక స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు చివరిలో ఘంటానాదాన్ని చేస్తారు కాబట్టి గంటను ఉంచుకోవాలి. ఇక ముఖ్యమైన పాత్రల విషయానికి వస్తే స్వామివారికి పూజ చేసేటటువంటి వస్తువులు కానీ, పూలు కానీ, పళ్ళు కానీ ఇటువంటివి నేల మీద ఉంచరాదండి. పేపర్లు వేయటము, ప్లాస్టిక్ పేపర్లు వేసి పెట్టటము ఇటువంటివి చేయవద్దు. చక్కగా పాత్రలు తీసుకుని ఆ పాత్రల్లో ఉంచి స్వామివారి పూజకి వాడండి. ఇక చక్కటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి. దర్భాసనం అయితే ఇంకా మంచిది. లేదా ఇంకా స్వామివారి ముందు చక్కగా ఒక పీటను వేసుకొని కూర్చొనుట ఇంకా మంచిది. చక్కగా ఆచారం ఉన్నవాళ్ళు చక్కగా కలశాన్ని ఉంచుకొనవచ్చును. కలశానికి గంధబొట్లు అలంకరించి కలశంలో నీళ్లు పోసి నాణాలు వేసి దాంట్లో చక్కగా మామిడి ఆకులని ఉంచి దానిపైన కొబ్బరికాయను ఉంచి, జాకెట్టి ముక్క అలవాటు ఉన్నవాళ్ళు దాన్ని చక్కగా మడిచి కొబ్బరికాయ మీద ఉంచి చక్కటి కలశాన్ని ఉంచి విష్ణుమూర్తి స్వరూపంగా భావించి కలశాన్ని పెట్టుకొనవచ్చును. లేకపోయినా చక్కగా ఫోటోను పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకంగా కలశాలు పెట్టవలసిన అవసరం లేదు. ఆచారం ఉన్నవాళ్ళు పెట్టుకుని చేసుకొనవచ్చును, తప్పు లేదు. ఇక చివరిగా చక్కగా స్వామివారికి షోడశ ఉపచారాలతో చక్కగా పూజ చేసుకొని స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్తరము కానీ, సహస్రనామాలు కానీ, చక్కటి శ్లోకాలు కానీ, స్తోత్రాలు కానీ ఏవైనా సరే మీకు వచ్చినవి చక్కగా చదువుకొని పూజ చేసుకొనవచ్చును. ఇవి ఏవీ చదువుకోలేము అనేవాళ్ళు చక్కగా విష్ణు నామస్మరణ చేస్తూ చక్కగా పూజని చేసుకొనవచ్చును. కాబట్టి ఆడంబరాలకి పోకుండా చక్కగా సకుటుంబ సపరివార సమేతంగా చక్కగా మీరు ఇంట్లో తొలేకాదశి పూజని భక్తి శ్రద్ధలతో చేసుకొనుటే ముఖ్యము. ఇక చక్కగా స్వామివారికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని 10 మందికి పంచి ఆ తరువాత ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలుగుతాయని శాస్త్రవచనము. సర్వే జనా సుఖినో భవంతు.